తమిళనాడులో 1600 years ఓల్డ్ శ్రీరాముని ఆలయమా? అవును, అయోధ్య పెరుమాళ్ టెంపుల్. కానీ ఆ పేరుతో తమిళనాడులో టెంపుల్ లేదే. ఇప్పుడు ఎరికత రామర్ అని పిలుస్తున్నారు. యా, ఈ టెంపుల్ తమిళనాడులోని మధురాంతకం విలేజ్ లో ఉంది. మరి అయోధ్య పెరుమాళ్ అంటున్నావు? టెంపుల్ వాల్ పైన ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ని బట్టి చోళ పీరియడ్ లో ఈ టెంపుల్ ని అయోధ్య పెరుమాళ్ అని పిలిచేవారు. ఈ గుడి ప్రధాన నిర్మాణం దాదాపు 1600 సంవత్సరాల పురాతనమైనది. చోళ పీరియడ్ లో ప్రధాన విస్తరణలు జరిగాయి. సో దిస్ ఇస్ నాట్ ఎ రీసెంట్ పొలిటికల్ నెరేటివ్. ఎగ్జాక్ట్లీ, స్టోన్ డజంట్ లై. బిఫోర్ మోడర్న్ పాలిటిక్స్, బిఫోర్ టీవీ డిబేట్స్, భగవాన్ శ్రీరామ వర్షిప్ ఎగ్జిస్టెడ్ హియర్. మరి ఎరికత రామ అని పేరు ఎలా వచ్చింది? లేట్ 1700 లో బ్రిటిష్ పాలనలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా లియోనెల్ ప్లేస్ ఉన్నప్పుడు ఈ టెంపుల్ పక్కన ఉన్న రివర్ లో వాటర్ పొంగి పొర్లితే పక్కనే ఉన్న విలేజ్ మునిగిపోతుందని గ్రహించి లియోనెల్ ప్లేస్ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ విలేజర్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు భగవాన్ శ్రీరాముడు చూసుకుంటాడు అన్నారు. అదే నైట్ కలెక్టర్ రివర్ పక్కనే ఎదురు చూశాడు. రివర్ పొంగలేదు. అకార్డింగ్ టు లోకల్ లెజెండ్స్ కలెక్టర్ కి రాముడు లక్ష్మణుడు కనిపించారు అంటారు. అప్పటి నుండి ఈ టెంపుల్ ని ఏరికత రామర్ అని పిలుస్తున్నారు. అప్పుడు పక్కనే లియోనెల్ ప్లేస్ సీతామాతకి గుడి కట్టించారు. అదే జానకవల్లి టెంపుల్. ఎగ్జాక్ట్లీ. ద పాయింట్ ఇస్ 1600 సంవత్సరాల క్రితమే శ్రీరాముడు అయోధ్య పెరుమాళ్ అనే పేరుతో తమిళనాడులో పూజలు అందుకుంటున్నాడు అంటే అయోధ్యలో ఎప్పటి నుండో శ్రీరామునికి పూజలు చేస్తున్నట్టే కదా. బట్ సమ్ స్టూపిడ్ పొలిటికల్ నేరేటివ్స్. రాముడు నార్త్ ఇండియన్ కాదు, రాముడు తమిళియన్ కాదు, రాముడు ద్రవిడియన్ కాదు. వాట్ నాన్ సెన్స్. 1600 సంవత్సరాల పురాతనమైన రాముడి ఆలయం, సోలా ఇన్స్క్రిప్షన్స్, బ్రిటిష్ కొలోనియల్ స్టోరీ. ఇక్కడ ఎప్పటి నుండో పూజలు అందుకుంటున్నారు. భగవాన్ శ్రీరాముడు